ఈరోజు తిరుపతి సమీపంలోని గ్రామం అవిలాల. ఈ అవిలాల గ్రామంలో జాతర ఈరోజు జరుగుతూ ఉంది. ఈ జాతర అయిపోతేనే సాయంత్రం పూట అక్కడికి వెళ్ళి గంగమ్మ పుట్టిల్లు అవిలాల. అవిలాల పెద్దిరెడ్డి ఇంట్లో గంగమ్మ పుట్టిల్లు. అక్కడి నుంచి జాగిరి పెట్టె అనేది తీసుకొని శేష వస్త్రాలు, తర్వాత పట్టు చీర, రవిక, పసుపు కుంకుమలు అవన్నీ అమ్మగారు వాళ్ళు పెడతారు. దాన్ని తిరుపతి కైకాల రెడ్డిలు తీసుకొచ్చి రాత్రి 12 గంటలకు చాటు మండపం ఉంది. కర్ణాలి వీధి, బేరి వీధి మలుపులో చాటు మండపం ఉంది. దాని ముందర పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మలకు చాటు పూజ చేసినాక తిరుపతిని అష్టదిగ్బంధనం చేస్తారు. 8 సరిహద్దుల్లోకి వెళ్ళి అక్కడ ముగ్గులు వేసి చాటిచ్చి టెంకాయ కొట్టి పూజ చేసి వస్తారు. అంటే లోపల వాళ్ళు, తిరుపతి వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, బయట వాళ్ళు లోపల రాకూడదు అనే ఆచారం ఆనాటి నుంచి ఉండేది. కాబట్టి ఈ వారం రోజుల పాటు మన గంగమ్మ సేవకే మనం ఉండాలా, గంగమ్మనే పూజించాలా. ఇక్కడ తిరుపతిలో పెళ్ళిళ్ళు కూడా వారం రోజుల పాటు పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఏమి చేయరు. ఇక్కడ ఈ వారం రోజులు గంగమ్మకి అంకితం చేసి రకరకాల వేషాలు వేసి మొదటి 3 రోజులు బైరాగ వేషం, బండ వేషం, తోటి వేషంలో బండబుద్ధులు తిట్టి, తర్వాత రకరకాల వేషాలతో మగవాళ్ళంతా కూడా స్త్రీ వేషాలు వేసుకొని, తర్వాత పౌరాణిక వేషాలు, రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు ఇలాంటి వేషాలు వేసుకొని, రాజు, మంత్రి ఇట్లా చారిత్రక వేషాలు, సాంఘిక వేషాలు, భూతాలు, దెయ్యాలు, రకరకాల చారిత్రక వేషాలు, పౌరాణిక వేషాలతో తిరుపతి 7 రోజుల పాటు దద్దరిల్లిపోతుంది.